నమస్తే అండి. దసరా ఉత్సవాలు ప్రారంభమైపోయినాయి ఈ రోజు నుంచి 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు అనేవి జరుగుతాయి. అయితే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం వద్ద భక్తుల రద్దీ 11 రోజుల పాటు కూడా ఎక్కువగా ఉంటుంది, భారీగా ఉంటుంది. ఎందుకంటే క్యూ లైన్లు కూడా కింద నుంచే ఏర్పాటు చేశారు. 5 క్యూ లైన్లు వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్ వరకు కూడా 5 క్యూ లైన్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ అక్కడ ఇటువైపు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కానీ మచిలీపట్నం వెళ్ళే వాహనాలు కానీ విజయవాడ మీదుగా వెళ్లాల్సి వస్తే అక్కడ భారీగా ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దానికి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అనేది పోలీసులు చేపట్టారు. దీని గురించి నిన్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా ప్రెస్కి అడ్రస్ చేశారు. ఎందుకంటే దీన్ని ప్రజల అవగాహన కల్పించాలని. ఇప్పుడు నేను కూడా మీకు ఈ ట్రాఫిక్ మళ్లింపు అనేది ఏ విధంగా ఉందనేది మీకు అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఒక్కసారి మీరు నేను చెప్పేది కనుక క్లారిటీగా ఏ రూట్లో వెళ్ళొచ్చు, ఏంటి, ఎట్లా వెళ్ళొచ్చు అనేది మీరు చూసుకుంటే, ఇన్కేస్ మీకు విజయవాడలో ఏదైనా పని ఉన్నా, గుంటూరులో ఏదైనా పని ఉన్నా, లేదు మచిలీపట్నం వైపు ఏదైనా పని ఉన్నా, ఇన్కేస్ ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చినా, ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, ఏదైనా ఇష్యూలు అయ్యి మనం విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేదు గుంటూరు వెళ్ళాలన్నా మీకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. లేదు అట్లా కాకుండా మనం ఎప్పుడు వెళ్ళే మార్గంలోనే వెళ్దామని మొండిగా వెళ్తే ఖచ్చితంగా అక్కడ పోలీసులు అనేది భారీగా సెక్యూరిటీ ఉంది. వాళ్ళు ఏంటంటే రిటర్న్ పంపించేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించరు. ఎందుకంటే వెళ్ళటానికి కూడా కనకదుర్గమ్మ గుడి దగ్గర అక్కడ చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించరు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఆ రూట్లు పోలీసులు అసలు ఎట్లా రూట్ ట్రాఫిక్ మళ్లించారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది క్లారిటీగా వినండి. ఇది ఫాలో అయ్యి కనుక మీరు లొకేషన్ పెట్టుకొని మీరు వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ అనేది మీకు ఎటువంటి ట్రాఫిక్ అనేది లేకుండా. ఇప్పుడు ముఖ్యంగా మనకి హైదరాబాద్ నుంచి ఎక్కువగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, విశాఖపట్నం వైపు, మచిలీపట్నం వైపు. అయితే హైదరాబాద్ నుంచి ఏ వాహనాలైనా సరే విశాఖపట్నం వైపు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా విజయవాడ ముందు కొత్త బైపాస్ అనేది కట్టారు. దాన్ని వెస్ట్ బైపాస్ అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ అంటారు. అక్కడ నల్లకుంట దగ్గర మనం వెస్ట్ బైపాస్ ఎక్కి లెఫ్ట్ తీసుకుంటే చిన్నవుటపల్లి దగ్గర దిగి, అదే బైపాస్ నుంచి చిన్నవుటపల్లి దగ్గర దిగి హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు ఏ వాహనాలు రావాలన్నా చిన్నవుటపల్లి దగ్గర వెస్ట్ బైపాస్ ఎక్కి సేమ్ అదేవిధంగా నల్లకుంట దగ్గర దిగి రైట్ తీసుకుంటే మళ్ళీ హైదరాబాద్ వైపు వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్ళే వాహనాలు కూడా సేమ్ నల్లకుంట దగ్గరే వెస్ట్ బైపాస్ ఎక్కాల్సి ఉంటుంది. వెస్ట్ బైపాస్ ఎక్కి చిన్నవుటపల్లి దగ్గర బైపాస్ దిగి అక్కడి నుంచి కేసరపల్లి మీదుగా మచిలీపట్నం వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మచిలీపట్నం నుంచి మళ్ళీ హైదరాబాద్ వైపు రావాలన్నా కూడా సేమ్ కేసరపల్లి మీదుగా వచ్చి చిన్నవుటపల్లి దగ్గర వెస్ట్ బైపాస్ ఎక్కి నల్లకుంట దిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి గుంటూరు, చెన్నై వైపు వెళ్ళే వాహనాలు ఏవైతే ఉంటాయో గుంటూరు, చెన్నై వైపు వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ మనకు విజయవాడ టచ్ విజయవాడ పని చూసుకొని ఏదైనా పనులు ఉంటే విజయవాడ చూసుకొని వెళ్దామని ఇట్లా వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే హైదరాబాద్ నుంచి గుంటూరు, చెన్నై వైపు వెళ్ళే వాహనాలు ఎవరైనా సరే తెలంగాణ నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, అద్దంకి, మేదరమెట్ల మీదుగా గుంటూరు, చెన్నై వైపు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు కనుక ఒకవేళ అట్లా కాదు మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం విజయవాడ మీదుగా, విజయవాడ టచ్ చేసి వెళ్దామని వస్తే మాత్రం ఇరుక్కుపోతారు. అదొకటి చూసుకోవాలి మీరు. అదేవిధంగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు కూడా సేమ్ మళ్ళీ రివర్సు ఏ విధంగా అయితే నార్కెట్పల్లి మీదుగా మనం గుంటూరు వైపు వెళ్ళామో సేమ్ అదేవిధంగా మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళ, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా మళ్ళీ రివర్సు సేమ్ వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి సిటీ బస్సులు కూడా ఇప్పుడు రన్ అవుతూ ఉంటాయి. విజయవాడ నుంచి ఇటు ఇబ్రహీంపట్నం వైపు వచ్చే బస్సులు ఉంటాయి. అవి కానీ ఇట్లా మైలవరం ఇట్లా రావాలన్న ఏ బస్సులు అయినా సరే సిటీ బస్సుల మొత్తాన్ని కూడా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తున్నారు. లేదంటే కాళేశ్వరం మార్కెట్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా రద్దీని బట్టి అనుమతిస్తారు, లేదంటే అనుమతించరు. అదేవిధంగా ఆటోలు, కార్లు తీసుకుంటే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానీ చిట్టినగర్ టన్నెల్ వైపు నుంచి కానీ భవానీపురం వైపు రావాలి. ఏది విజయవాడ నుంచి బయటకు వచ్చే ఏవైనా ఆటోలు కానీ కార్లు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా రావాలి. లేదంటే మనకి సొరంగ మార్గం ఉంది చిట్టినగర్ దగ్గర, సొరంగ మార్గం నుంచి కానీ బయటికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా కుమ్మరిపాలెం నుంచి ఘాట్ రోడ్ నుంచి కుమ్మరిపాలెం వైపుకు ఏ విధంగా వాహనాలు అనేది అనుమతించట్లేదు వీళ్ళు. ఇప్పుడు కుమ్మరిపాలెం నుంచి ఘాట్ రోడ్డు వైపు వెళ్ళాలన్నా, ఘాట్ రోడ్డు వైపు నుంచి కుమ్మరిపాలెం వైపు రావాలన్నా వాహనాలు అనేది అనుమతి లేదు. అక్కడ పూర్తిగా క్లోజ్ చేసేసారు. అదేవిధంగా హైకోర్టుకి అమరావతి రాజధానికి హైకోర్టుకి వెళ్ళే వాహనాలు ఏవైనా సరే వెస్ట్ బైపాస్ మీదుగా, ఇప్పుడు మనం ఏదైతే నల్లకుంట చెప్పామో నల్లకుంట దగ్గర వెస్ట్ బైపాస్కి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇందాక లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం విశాఖపట్నం, మచిలీపట్నం వెళ్ళొచ్చు అని చెప్పాం. ఇప్పుడు అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే అమరావతి రాజధాని, హైకోర్టు వైపు వెళ్ళొచ్చు. ఇన్ కేసు మళ్ళీ రిటర్న్ రావాలన్నా కూడా అదే రూట్ని రావాలి. అటువైపు నుంచి వచ్చి
ప్రకాశం బ్యారేజ్ మీదుగా కానీ వారధి మీదుగా కానీ రావాలంటే మళ్ళీ ఇబ్బంది పడతారు, అదొకటి చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు పార్కింగ్ ప్రదేశాలు, ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి రాష్ట్ర నలుమూల నుంచి, ఇటు తెలంగాణ నుంచి లేదా మహారాష్ట్ర నుంచి, లేదంటే ఇప్పుడు ఇటువైపు నుంచి మన మైలవరం, తిరువూరు, ఇటు జగ్గయ్యపేట, ఇటువైపు నుంచి వచ్చే వాహనాలు ఏవైనా సరే పార్కింగ్ ప్రదేశాలు ఎట్లా అంటే మనం వెళ్ళిన వాహనాల్లో వెళ్తాం, ఆ వాహనాలు ఎక్కడ పెట్టి ఎలా వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి అనేది అది కూడా చూసుకుంటే మనకి భవానీపురం నుంచి వచ్చే వాహనాలకి ఎక్కడ పార్కింగ్ అనేది చెప్పారు. టీటీడీ పార్కింగ్ కుమ్మరిపాలెంలో టీటీడీ పార్కింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా పున్నమి ఘాటు, ఎంవి రావు ఖాళీ ప్రదేశం, తర్వాత భవానీ ఘాటు, తర్వాత సుబ్బారాయుడు పార్కింగ్, సెంట్రల్ వేర్ హౌసింగ్ పార్కింగ్, గొల్లపూడి మార్కెట్ యార్డ్లో కూడా ఒకటి పార్కింగ్ ఇచ్చారు. అదేవిధంగా భవానీపురం లారీ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడ కూడా ఒకటి ఇచ్చారు. తర్వాత సోమా గ్రౌండ్, సితారా సెంటరు, అదేవిధంగా ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు, పున్నమి జంక్షన్ పార్కింగు, అదేవిధంగా ఆర్టీసీ వర్క్షాప్, పున్నమి జంక్షన్ పార్కింగ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పంటకాలవ రోడ్డు, షాబాదు, ఇక్కడ పార్కింగ్ స్థలాలు ఇచ్చారు. అదేవిధంగా గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ, అవనగడ్డ వైపు నుంచి అటువైపు నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే వాహనాలకు పార్కింగ్ అనేది ఎక్కడ ఇచ్చారంటే బీఆర్టీఎస్ రోడ్లో ఒకటి పార్కింగ్ ఇచ్చారు. తర్వాత ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాల దగ్గర ఒకటి పార్కింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఎఫ్సిఐ రోడ్ పార్కింగ్ కేదరేశ్వరరావుపేటలో ఒకటి ఇచ్చారు. జింకానా గ్రౌండ్స్, గాంధీనగర్, ఇక్కడ ఈ ప్రదేశాల్లో గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ అటువైపు నుంచి వచ్చే వాహనాలకి ఇక్కడ ఇచ్చారన్నమాట పార్కింగ్ స్థలాలు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, భవానీపురం వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలకి, కార్లకి ప్రత్యేకంగా లోటస్ అపార్ట్మెంట్ పార్కింగ్ కుమ్మరిపాలెంలో ఇచ్చారు. అదేవిధంగా పున్నమి జంక్షన్ పార్కింగ్ ఒకటి, టీటీడీ పార్కింగ్ కుమ్మరిపాలెం ఒకటి, అదే ఎంవి రావు ఖాళీ స్థలం పార్కింగ్ కుమ్మరిపాలెం, ఇది ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, పున్నమిఘాట్ జంక్షన్ పార్కింగ్, అదేవిధంగా పున్నమిఘాట్ పార్కింగు, తర్వాత భవానీ ఘాట్ పార్కింగు. ఇక్కడ అనేది ఇటు భవానీపురం వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, కార్లకి ఇక్కడ ఇచ్చారు పార్కింగు. అదేవిధంగా గద్దబొమ్మ వైపు నుంచి వచ్చే వాహనాలు, విజయవాడలో గద్దబొమ్మ వైపు నుంచి వచ్చే వాహనాలకి కేఆర్ మార్కెట్, సెల్లార్ పార్కింగ్ ఇచ్చారు. అదేవిధంగా గద్దబొమ్మ పార్కింగ్, గాంధీజీ హై స్కూల్, విఎంసి పెయిడ్ పార్కింగ్, ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఇచ్చారు. ఇవండి పార్కింగ్ స్థలాలు కానీ రూట్లు మళ్లింపు కానీ. ఇది పోలీసులు మనకి ఇచ్చిన ప్రెస్ నోట్ అన్నమాట. వాళ్ళు ప్రెస్కి నేను అడ్రస్ చేశారు, ఈ విధంగా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని. ఈ 11 రోజుల పాటు ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేది ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ ఆంక్షలు మీరి మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్దామంటే ఖచ్చితంగా ఇరుక్కుపోతాం, మళ్ళీ రివర్స్ పంపిస్తారు. దానివల్ల మనం వెళ్ళే ఏదైతే ఉంటుందో గమ్యం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చాలా లేట్గా వెళ్ళాల్సి ఉంటుంది, అప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే దారి మళ్లింపు ఇవి ఉన్నాయో, ట్రాఫిక్ మళ్లింపు ఉన్నాయో, ఈ మార్గాలు చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వెళ్ళే భక్తులు కూడా ఈ పార్కింగ్ స్థలాలు, ఇప్పుడు నేను చెప్పిన పార్కింగ్ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అక్కడే పార్కింగ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా వెళ్ళటానికి లేదు. ఈ 11 రోజుల పాటు మనం పోలీసులకు సహకరించాల్సిందే. ఈ పార్కింగ్ ఎక్కడైతే ఉందో అదే మనం వాడుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.